హాయ్ అందరికీ వెల్కమ్ టు లిటిల్ బ్రదర్స్. ఈరోజైతే మనం ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాము. అందరం చక్కగా కలిసి అయితే మేడారంకి వెళ్ళామన్నమాట. ఇంకా ఫారెస్ట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్. ఫారెస్ట్‌లో నుంచి వెళ్తుంటే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి కదా! అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము చక్కగా ఇక్కడికైతే వెళ్తామండి. అండ్ ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసుకున్నామనమాట. ఇక్కడ చాలా అయితే కన్‌స్ట్రక్షన్స్ అవి కూడా జరుగుతున్నాయి. మనం నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోలో కూడా చూస్తాం అది. మొత్తం అంతా కూడా డిస్మాంటిల్ చేసేసారు. షాప్స్ అవన్నీ కూడా అంతగా అవైలబుల్‌గా లేవు. అండ్ కాస్ట్‌లు కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఎక్కువ పెంచేసారు. చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ రోడ్లు కూడా చాలా అంటే వైడ్ చేస్తున్నారనమాట. సింగిల్ వే తీసేసి మొత్తం డబుల్ వే చేస్తున్నారు. చాలా ఇబ్బందయింది మాకు కూడా. అండ్ అదంతా కంప్లీట్ చేసుకొని జంపన్న వాక్ అయితే వచ్చేసాం మేము. సో, జంపన్న వాక్ వచ్చేసాక అక్కడ మంచిగా స్నానం అది కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మేము బెల్లం అయితే తీసుకుంటున్నామనమాట. బంగారం తీసుకుంటున్నాము. నాన్నగారి కోసమైతే ప్లాన్ చేశామనమాట ఇది. అమ్మ మొక్కిందనమాట. సో, అదైతే కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా అదంతా తీసుకొని గద్దె దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇదైతే సమ్మక్క గద్ద. ఇక్కడికైతే వెళ్ళాము. అక్కడ అమ్మవారికి సమర్పించేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ సారలమ్మ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆ తర్వాత పగిడిద్దరాజు గద్ద దగ్గరికెళ్ళాము. గోవిందరాజు గద్ద దగ్గరికి కూడా వెళ్ళాము. ఇవన్నీ అయితే మీరు దర్శనం చేసుకోండి చక్కగా. అండ్ మీరు ప్లాన్ చేసుకునేటైతే చాలా అంటే అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ అసలు కొంచెం ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ బాలేదు. చాలా కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. షాప్స్ అవైలబిలిటీ గానీ ఇదేది లేదు. రోడ్స్ ఏస్తున్నారు కాబట్టి కొంచెం అన్ని అవైలబిలిటీస్ కూడా చాలా తక్కువున్నాయి. ఇంక మేము దర్శనం అయితే చేసుకొని అమ్మవారికి బెల్లం అది కూడా సమర్పించేసుకున్నాము. అన్ని దర్శనం అయిపోయాక అక్కడ చక్కగా కోడి అది కూడా అంటే అమ్మవారికి సమర్పించుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా కొంచెం ప్లేస్‌కొస్తే అక్కడ కొన్ని ఫెసిలిటీస్ వాటర్ అది కూడా ఉన్నాయి. అక్కడ అదంతా కూడా మేమే కుక్ చేసుకొని కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకొని తిన్నామనమాట.